Hello guys, welcome back to my YouTube channel. నేను మీ రైడర్ ప్రశాంత్. సో గైస్ ఫైనలీ KTM Adventure 390 2025 కొత్తగా అప్గ్రేడ్ అయిన Adventure 390 అయితే మీ ముందు తీసుకొచ్చాను. సో ఈ రోజు ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎంతమంది ఈ బైక్ మైలేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ పర్సనలీ ఈ బైక్ నా ఫేవరెట్ బైక్ అనమాట. సో మీలో కూడా ఈ KTM Adventure 390 ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి అయితే కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు మోటో వ్లాగింగ్ కమ్యూనిటీలో ఇంతవరకు ఏ వ్లాగర్ కూడా దీని ఒక మైలేజ్ టెస్ట్ అయితే చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు నేను చేయబోతున్నాను అండ్ మీరు చూస్తున్నారు. సో ఐఎమ్ ద వన్ who is the first who done the mileage test. సో ఇప్పుడైతే నాకు చాలా ఈగర్గా చాలా యాంగ్జైటీ ఉంది మైలేజ్ అయితే తెలుసుకోవాలని. అండ్ ఎంతమంది దీని మైలేజ్ తెలుసుకోవాలని అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం GoPro వీడియోకి వెళ్ళి దీని ఒక మైలేజ్ టెస్ట్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. అండ్ చలో లెట్స్ గో గైస్. చెప్పాను కదా, నేను చెప్పాను కదా బ్రో, హెచ్పీలోన పవర్ ఉంటుంది, పవర్ ఖచ్చితంగా ఉంటుంది. అన్న పవర్ పెట్రోల్ ఎంత లీటర్? 115. ఓకే, ఎగ్జాక్ట్గా 1 లీటర్ కొట్టండి. పవర్ పెట్రోల్ ఎగ్జాక్ట్గా 1 లీటర్ కొట్టండి. 1 లీటర్ కొడుతున్నా. సో పవర్ పెట్రోల్ అయితే పవర్ 95 అయితే మనం కొడుతున్నాం అనమాట. సో పవర్ పెట్రోల్తో మనం ఏంటంటే కొంచెం పెట్రోల్ డెన్సిటీ అండ్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ ఏమైనా మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో పవర్ పెట్రోల్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఎంత పెద్ద బండి మైలేజ్ అయితే నేను చేయబోతున్నాను. అండ్ ఇదైతే ఎగ్జాక్ట్గా 1 లీటర్ పెట్రోల్ మీరు అక్కడ చూస్తున్నారు, 115.06. సో ఎగ్జాక్ట్గా 1 లీటర్ అనమాట. సో ఇప్పుడైతే మనం KTM Adventure 390తో ఈ పవర్ పెట్రోల్తో మనం మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం. సో చూస్తున్నాయి కదా, కంప్లీట్లీ డార్క్ అయిపోయింది. సో ఇది వచ్చేసి వరంగల్ హైవే అనమాట. అండ్ బ్రో నీ బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది అని అనుకుంటున్నావు? ఎక్స్పెక్టస్ 23. అండ్ మన తెలుగు మోటో వ్లాగింగ్ కమ్యూనిటీలో ఫర్ ద ఫస్ట్ టైం Adventure 390 అప్గ్రేడ్ అయిన తర్వాత సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ తెలుగు మోటో వ్లాగింగ్ కమ్యూనిటీ. సో వీడియోని ఎవరైనా కొత్తగా వస్తే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా హైట్ ఎంతో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బ్రో. ఈజీగా ఉంటా, అంతే కదా. అవునవును అవునవునవును 3 ఇది 400 cc కాబట్టి నేనేమంటానంటే 90-95 వెళ్తాం బ్రో. 100 వెళ్తా. 100 అదే నేను 110 క్రాస్ అయితే అవును. ఈ టైంలో స్వర్ణగిరి యాదగిరిగుట్ట చాలా బాగుంటుంది కదా. మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఇదే టైంలో ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు, అందరూ వెళ్తున్నారు. దీని ఒక ఫ్యూల్ రిజర్వ్ అయిన తర్వాత కూడా 6 లీటర్స్ అంట, 5 to 6 లీటర్స్ ఉంటుందంట దీని ఒక ఫ్యూల్ రిజర్వ్ అయిన తర్వాత కూడా. అంటే అర్థం చేసుకోండి దీని ఒక ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్స్ అంటే ఎంత పడుతుందో. సో గైస్ బైక్ చూసారా, అస్సలు ఆన్ అవ్వట్లేదు. సో ఇందులో ఫ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నా కదా, లాస్ట్లో మనకి క్రూజ్ కౌంటర్ అని వచ్చింది మన TFT డిస్ప్లేలోన. ఇదైతే నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఎంత చీకట్లో మైలేజ్ టెస్ట్ ఏంట్రా బాబు, భయం వేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడైతే మనం ఇందులో ప్రతిసారి మనం కామన్ అనమాట 1 లీటర్ పెట్రోల్. సో ఇది వచ్చేసి HP పెట్రోల్ బంక్లోన ఎగ్జాక్ట్గా 1 లీటర్ పెట్రోల్ అయితే పవర్ పెట్రోల్ అయితే మనం కొట్టించామన్నమాట. సో చూస్తున్నారు కదా గైస్, కరెక్ట్గా అసలు లైటింగ్ కూడా సరిపోవట్లేదు. బట్ ఎనీహౌ ఒక పని చేస్తాను. సో ఫోను మళ్ళీ ఫేక్ ఇది అని అంటారు. సో ఒక్కసారి నేను ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని మరి మిమ్మల్ని పెట్రోల్ అయితే ఇందులో పోయిపడడం అయితే జరుగుతుంది. ఫోన్ తీసి పెట్రోల్ పోయిపడడం అనేది చాలా డేంజర్. బట్ నేను మీకోసం రిస్క్ చేస్తున్నాను. ఈ రిస్క్ చేస్తున్నది కూడా మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతకు మించినది ఇంకేం లేదు. సో చూస్తున్నా కదా, ఇది ఎగ్జాక్ట్గా 1 లీటర్ పెట్రోల్ అనమాట. ఇప్పుడైతే ఇందులో పోయిపడడం అయితే జరుగుతుంది. షిట్ కొంచెం ఒలిగింది, బట్ ఎనీహౌ ఏం పర్లేదు.
సో గైస్ ఇప్పుడే మనం చేయాల్సిన పని ఏంటంటే ట్రిప్ అనేది 0 చేసుకోవాలి. సో దిస్ KTM అడ్వెంచర్ 390. సో ఇప్పుడైతే మనం ట్రిప్ అనేది 0 చేసుకోవాలన్నమాట. సో ఈ ట్రిప్ ఫోన్ అనేది మనం ఇప్పుడు 0 చేయబోతున్నాం. లేదంటే ట్రిప్ టూ అయితే 3789 కిలోమీటర్స్ తిరిగిండు. సో ట్రిప్ ఫోన్ అయితే మనం రీసెట్ చేయబోతున్నాం. సో గైస్ ట్రిప్ ఫోన్ అనేది డిస్టెన్స్ 0 చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అండ్ 1 లీటర్ పెట్రోల్ హెచ్పిలోన పవర్ పెట్రోల్ కూడా మనం ఛార్జ్ చేస్తాం. అండ్ బైక్ రైడ్ మోడ్ అయితే ఇది స్ట్రీట్ కదా, ఆఫ్ రోడ్ కాదు, రెయిన్ కాదు. సో బైక్ అయితే స్ట్రీట్ మోడ్లోనే పెట్టాను. ఓడోమీటర్ అయితే మనోడే యాజ్ ఆఫ్ నో చూస్తున్నా కదా 3 months అవుతుందంట. 5156 కిలోమీటర్స్ అయితే తిరిగిండు యాజ్ ఆఫ్ నో, బాగానే తిరిగిండు. సో చూస్తున్నా కదా ట్రిప్ ఫోన్ 0 కిలోమీటర్స్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ హై పవర్ అండ్ హై టార్క్ అండ్ హైయెస్ట్ సీసీ బండి కాబట్టి సో స్పీడ్స్ అనేవి కొంచెం నార్మల్గానే వెళ్తాను, మరీ ఎక్కువగానే వెళ్ళను. 90 to 100 ఇందాక బ్రోత్ చెప్పినట్టు సో అంతగానే వెళ్తాను నేనైతే. సో ప్రజెంట్ బైక్ అయితే స్ట్రీట్ మోడ్లో ఉంది గాయస్. సో ఇందాక బ్రో చెప్పినట్టు 23 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది అన్నాడు. సో అయితే 1.5 కిలోమీటర్స్ ఇచ్చేసింది మన బైక్ అయితే. సో చూద్దాం. సో 20 కిలోమీటర్స్ అబోవ్ ఇస్తే ఈ బైక్ చాలా తోపు. 25+ అవ్వాలి, కానీ నేనైతే ఇమ్మీడియట్గా తీసుకుంటాను ఏదో ఒకలాగా. ఇటు సైడ్ ఉందా? ఇటు సైడ్ ఉంది కదరా బాబు. ఊడికి అమ్మ కారుడు దూరిపోతున్నాడు. మన దగ్గర అడ్వెంచర్ ఉంది, మనం తక్కువ. పోనీ ఎంత చిన్న బొక్కరా అయ్యా. కారుడు దూరిపోయాడు, ఓకే. అటువంటి ఇంకో కారు వస్తే ఆడి పరిస్థితి. మోయే గాయస్ ప్రజెంట్ మన బైక్ వచ్చేసి 5 కిలోమీటర్లు అయితే ఇచ్చేసింది. ప్రజెంట్ 5.3 కిలోమీటర్స్ గాయస్. చూస్తున్నా కదా స్పీడ్ మాత్రం 96. 5-inch TFT డిస్ప్లేలో క్లియర్గా చూస్తున్నారు కదా గాయస్. 90 నుంచి 100 ఈ బిట్వీన్ అయితే వెళ్తున్నాను, ఎక్కువగా వెళ్ళట్లేదు నేనైతే. ఒక పంచేద్దాం, క్రూజ్ కంట్రోల్ పెట్టేద్దాం. క్రూజ్ కంట్రోల్ పెట్టాలంటే ఇక్కడ కొంచెం ఒక చౌరాస్తూ ఉంటుందేమో, పర్లేదులా పెట్టేద్దాం ట్రాఫిక్ చూసుకొని. సో గాయస్ 80లో క్రూజ్ కంట్రోల్ అయితే పెట్టేశాను, చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ మన బైక్ మైలేజ్ అయితే 7.2 కిలోమీటర్స్ అయితే ఇచ్చేసింది. ప్రజెంట్ క్రూజ్ కంట్రోల్ 80లో ఉంది, అదే వెళ్తుంది. 90లో పెట్టాను ఇప్పుడైతే. ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఏం లేదు, ట్రాఫిక్ ఆహా. చూడండి నా 2 చేతులు వదిలేసాను క్లియర్గా, అదే బైకే వెళ్ళిపోతుంది. చూస్తున్నారా ఏమన్నా ఫీచరా, సాఫాలా ఉంది నిజంగా, ఏ మాటగా మాట. నీకు కొంచెం స్కిల్స్ ఉండాలి కానీ బైక్ నడపడం. క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచరు నెక్స్ట్ లెవెల్ గాయస్. 10 కిలోమీటర్లు ఇచ్చేసింది ప్రస్తుతం అయితే మన బైక్. ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ గాయస్, 15 కిలోమీటర్లు ఇచ్చేసింది. చూస్తున్నా కదా 15.1 కిలోమీటర్స్. సో 170 వేల బైక్ నేను జస్ట్ 100 ఆ స్పీడ్లోనే నేను క్రూజ్ చేస్తున్నాను. మరి కొంచెం మీకోసం 110 115 వెళ్తాను. సో ప్రజెంట్ అయితే ట్రాఫిక్ కొంచెం ఉంది. ప్రస్తుతం మన బైక్ 17 కిలోమీటర్స్ ఇచ్చేసింది. సో మరి కొంచెం లైట్గా జస్ట్ ఒక 30 సెకండ్స్ కొంచెం అగ్రెసివ్గా, 30 సెకండ్స్ కూడా కాదు, జస్ట్ ఒక 15 సెకండ్స్ కొంచెం అగ్రెసివ్గా ట్రై చేద్దాం. స్పీడ్స్ అనేవి హై అండ్ లో అవుతుండాలి.
క్లోజ్ కాల్ వచ్చింది చూసావా? ఏమో యా నుండి వస్తారా నాయన, కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదు. వేరే ఎవరో కూడా కదా ఎంతకైనా ట్రాఫిక్ వస్తుంది, ఆ మాత్రం అర్థం కాదా? సో బైక్ మైలేజ్ అయితే చాలా దగ్గరలో ఉందన్నమాట. కనీసం ఆగొచ్చు కదరా, 2 నిమిషాలు రా, 5 నిమిషాలు రా, సరే 10 నిమిషాలు, పావు గంట అవుతురా. ఆ పావు గంట అయితే ఇంకొక 50 సంవత్సరాలు బతుకుతారా బాయ్. ఆ 10 నిమిషాల కోసం గుర్తుపడి ఏమొస్తుందిరా మీకు? గాయస్ ప్రజెంట్ 19.5 కిలోమీటర్స్ గాయస్ మన బైక్ అయితే ఇచ్చేసింది ఎగ్జాక్ట్గా. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చానమాట 110. సో గాయస్ 20 కిలోమీటర్స్ గాయస్, ప్రజెంట్ 20 కిలోమీటర్లు అయితే వచ్చేసింది మన బైక్ అయితే. సో లాగ్ అవడం అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్గా. సో చూస్తున్నారు కదా, స్పీడ్ మాత్రం కొంచెం లైట్గా పెంచాను, లైట్గా ఇంక్రీజ్ చేశాను. 107, 108 అయితే వెళ్తుంది బైక్ అయితే. సో ప్రజెంట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ 21.8 కిలోమీటర్స్ గాయస్. సో 22 కిలోమీటర్స్ ఇచ్చేసింది ప్రస్తుతం. సో ప్రజెంట్ అయితే 23 కిలోమీటర్స్ గాయస్, 25 కిలోమీటర్స్ గాయస్. 2025 కొత్తగా అప్గ్రేడ్ అయిన అడ్వాన్సర్ 390. సో 25 కిలోమీటర్స్ ఇచ్చేసింది. సో మనం 110 ఆ స్పీడ్లో మెయింటైన్ చేస్తే 25 కిలోమీటర్స్ ఇచ్చింది ప్రస్తుతానికి. సో గాయస్ బైక్ అయితే ఆగిపోతుంది. ఈ చౌరస్తు దాటియాలి ఎలాగని సరే, ఏంటంటే నాకు ప్యాక్ అయిపోద్ది. ఈ చౌరస్తులు అంటే నాకు ఉచ్చ పడుతుంది నిజంగా. గాయస్ 26.6 కిలోమీటర్స్. గాయస్ 26.9 కిలోమీటర్స్, 27 కిలోమీటర్స్. ఆహా 26 కిలోమీటర్ల, 27 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా. ఓ నో, అయిపోయింది బ్రో. గాయస్ ప్రెజెంట్ అయితే 27 కిలోమీటర్ల. ఎంత వచ్చింది అనుకుంటున్నావు? 18 to 19. నేను స్పీడ్ ఎంత లేను అనుకుంటున్నావు? స్పీడ్ నెక్స్ట్ స్పీడ్ ఎంత వెళ్తానని చెప్పాను? 95, 100. అక్కడక్కడ 110 చాలా రేరు. 105, 110. 27 బ్రో, నిజంగా 27 కిలోమీటర్స్. అవునా? 20. నేను చెప్పాను కదా స్పీడ్ వచ్చేసినాం. చూడు నీ కల్లారు చూడు బ్రో, లిటరల్లీ మీద కాబట్టి. సో స్ట్రీట్ మోడ్లో పెట్టాను, హైవే మీద కాబట్టి 27 కిలోమీటర్స్. స్పీడ్ కూడా చూస్తున్నారు కదా, 90, 100, 110 అనమాట. 110 చాలా రేరు, 90, 100 ఈ రెండే ఎక్కువగా మెయింటైన్ చేస్తాను. అయితే ఎగ్జాక్ట్గా 27 కిలోమీటర్లు. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని చూపిస్తున్నాను డిస్ప్లేలోనా. సో ట్రిప్ ఫోన్ వచ్చేసి 27 కిలోమీటర్స్. సో బ్రో నీ ఫీలింగ్ ఎలాగుంది? వర్త్ అదే 23. నేను అదే అనుకున్నా, ఒక 390cc 27 కిలోమీటర్స్ ఇవ్వడం అనేది చాలా 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 బెటర్ అనమాట. ఫస్ట్ టైం అనమాట. సో 27 కిలోమీటర్స్ అడ్వాన్సర్ 390, 2025 అడ్వాన్సర్ 390 అప్గ్రేడ్ అయిన వర్షన్ అయితే నేనైతే సో మైలేజ్ టెస్ట్ అయితే చేసాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు కమ్యూనిటీ. సో ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి గైస్. అండ్ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్లీజ్ ట్రై టు కీప్ సబ్స్క్రైబ్.